అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ని చూడబోతున్నాము. మోడల్ పేపర్ నెంబర్ 35 అండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ పేపర్ మీకు పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు అన్నీ కూడా ఓకేనా గైస్? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో తప్పకుండా మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుందండి. ఆఫ్టర్ 5 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్తో చదవండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మొట్టమొదటి ఫిలిప్ కాట్లర్ పురస్కారాన్ని అందుకున్నవారు ఎవరు? మొట్టమొదటి ఫిలిప్ కాట్లర్ పురస్కారము ఎవరికి వచ్చిందండి? పిఎం నరేంద్ర మోదీ గారికి రావడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియన్ @7.5 పేరిట దార్శనిక పత్రంను నీతి ఆయోగ్ ఎప్పుడు విడుదల చేసింది? ఆప్షన్ 1, 2018 డిసెంబర్ 19వ తారీఖున ఈ యొక్క స్ట్రాటజికల్ పేపర్ అయితే విడుదల చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతీయ పెన్షన్ పథకము ఎన్పిఎస్లో ప్రభుత్వ వాటాను 10% పెంచే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 10 నుంచి ఎంత శాతంకి పెంచనున్నట్లు తెలియజేశారండి? ఆప్షన్ 2 అండి, 14% అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్, 2024 ప్యారిస్ ఒలింపిక్ క్రీడలలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించనున్న వారు ఎవరు? సో ఎవరు వ్యవహరించనున్నారంటే, సారీ ఇక్కడ పడలేదండి, శరత్ కమల్ గారండి. ఎవరండి? శరత్ కమల్. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్ శరత్ కమల్ గారు మరి ఫ్లాగ్ బేరర్గా ఉండనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇక్కడ పడలేదు, గమనించాలి, టైపింగ్ మిస్టేక్. కామన్వెల్త్ క్రీడలను నిర్వహించిన తొలి ఆసియా దేశము క్రింది వాటిలో ఏది? కామన్వెల్త్ క్రీడలు ఏ దేశం అండి? మలేషియా. ఓకే, మలేషియా దేశంలో మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించారు. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో శాతవాహనులు ఏ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి చెందిన నాట్యంను గుర్తించండి? ఎందులో అండి? సో శాతవాహనులు ఏ కళను వీరు ఎక్కువగా ఆదరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కూచిపూడి. శాతవాహనుల కాలంలో చాలా ప్రఖ్యాతగాంచడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, ఏ సంగీత సాంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి ఉంటుంది? ఏ సంగీత సాంప్రదాయం అండి? ఆన్సర్ ఆప్షన్ 4, భక్తి సంగీతము. ఇంపార్టెంట్. నెక్స్ట్, తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరణనిచ్చిన మరో కట్టడం ఏది? తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరణనిచ్చిన మరో కట్టడము. ఆన్సర్ ఆప్షన్ 2, హుమాయూన్ సమాధి అండి. హుమాయూన్ సమాధి కూడా సేమ్ తాజ్మహల్ని పోలి ఉంటుందండి. ఇది కూడా ఒక సమాధియే. ఓకేనా? తాజ్మహల్ కూడా సమాధియే. సో ఈ సమాధిని ప్రేరణగా తీసుకుని తాజ్మహల్ సమాధిని అయితే నిర్మించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది చారిత్రాత్మక ప్రదేశాలు మరియు కట్టడాలను జతపరచుము? ఆగ్రా కోట, ఎర్రకోట, నెక్స్ట్ హవామహల్ ఎక్కడ ఉన్నాయి మరి? ముందుగా 1 by 1 చూద్దాం. ఆగ్రా కోట ఎక్కడ ఉందండి? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఎర్రకోట ఎక్కడ ఉందండి? ఢిల్లీ. హవామహల్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ, జైపూర్. ఇంపార్టెంట్. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి G5 గ్రూప్ ఆఫ్ 5లో లేని దేశం ఏది? 10వ ఆప్షన్ 3 అండి, రష్యా లేదండి. ఓకే, ఇంపార్టెంట్, రష్యా లేదు. నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి G20 దేశాలలో లేనటువంటిది ఏది?
ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఆసియన్ దేశాలు అయితే లేవండి ఇందులో. ఆసియన్ దేశాల కూటమి లేదు. G8 దేశాలు ఉంటాయి, G5 దేశాలు ఉంటాయి, యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలను కలిపే రోడ్డు ఏది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. నేషనల్ హైవే 3, జాతీయ రహదారి 3. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది? భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు. ఆన్సర్ ఆప్షన్ 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంపార్టెంట్. అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? అంతరిక్షయానము చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ. 14వ ఆప్షన్ 3 అండి. కల్పన చావ్లా గారండి. ఎవరండి? కల్పన చావ్లా. నెక్స్ట్ వన్, మరణానంతరము అశోక చక్ర అవార్డు పొందిన భారత తొలి మహిళ మరియు పిన్న వయస్కురాలు ఎవరు? మరణానంతరం అశోక చక్ర అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ మరియు చిన్న వయస్కురాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నీరజ బానోట్. ఓకే, నీరజ బానోత్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారతీయ జలచరం ఆక్వాటిక్ యానిమల్ ఏది? భారత జాతీయ జలచరం అండి. ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటది? డాల్ఫిన్ అండి. ఓకే, గంగా నది డాల్ఫిన్, ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్, సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు? సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. జీవ వైవిధ్యము అంటారండి. ఏమంటారు? జీవ వైవిధ్యము. నెక్స్ట్ వన్, సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన అంశము కానిది ఏది? సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకంలో ప్రధాన అంశము కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పరిపాలనా అధికారులకు సలహా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి. రెండవది తప్పు. మరి పేద ప్రజల్లో కడు పేదరికంలో నివసించే వారి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచడం, రూపొందించడంలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించడం, దారిద్ర్య రేఖ నుండి బయటపడడానికి కావలసిన అభివృద్ధి స్కీమ్లను కల్పించడం ఇంపార్టెంట్. ఉడాన్ పథకం క్రింద సుమారు గంట ప్రయాణం చేసే విమానయానానికి మొత్తం సీట్లలో సగం మంది ప్రయాణికులను ఉండి అంతకంటే ఎక్కువ రుసుము వసూలు చేయకూడదు. ఎంతకంటే అండి? 2500 కంటే ఎక్కువ రుసుము వసూలు చేయకూడదు ఉడాన్ పథకంలో భాగంగా. ఓకేనా? మొత్తం విమానంలో సగం సీట్ల కంటే ఎక్కువ ఫిల్ అయినప్పుడు ఈ రూల్ అయితే వర్తిస్తుంది. ఈ క్రింది మంత్రిత్వ శాఖలను వాటి సంస్థలను జతపరచుము. పంచాయతీరాజ్ విభాగం, విద్యుత్ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ. ఇవి వేటి కిందికి వస్తాయి చూద్దామండి. ముందుగా పంచాయతీరాజ్ అండి. పంచాయతీ రాజ్ STRGVS. నెక్స్ట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ STVN. అండ్ పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC మంగళూరు కెమికల్స్ లిమిటెడ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలను సరైన దానికి గుర్తించండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ టెక్స్టైల్స్ కార్పొరేషన్, నేషనల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్. వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుందండి, మహారాష్ట్ర. జాతీయ టెక్స్టైల్స్ కార్పొరేషన్ న్యూఢిల్లీ. నేషనల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కోల్కతా, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి చూద్దాం. క్లోరోఫ్లోరో కార్బన్లు, వీటినే ఫ్రియాన్లు అంటాం, రిఫ్రిజిరేటర్లుగా పనిచేస్తాయి. ఓజోన్ పొర హానికర అతినీల లోహిత కిరణాల నుంచి మానవాళిని కాపాడుతుంది. ఓజోన్, ఫ్రియాన్లు రెండు హరితగృహ ప్రభావాన్ని కలిగచేస్తాయి. సరైన సమాధానము ఏంటంటే ఆప్షన్ 4. అన్నీ కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓజోను పొరకు చిల్లులు చేసే ముఖ్యమైన పదార్థము ఏది? ఓజోను పొరకు చిల్లులు చేసే ముఖ్యమైన పదార్థము 23 ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా ఫ్రియాన్లు అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు, నైట్రిక్ ఆక్సైడ్లు, క్లోరిన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేపడుతుంది? మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేపడుతుంది? ఆప్షన్ 1 శుక్ర గ్రహము పైన, శుక్రయాన్ అండి. నెక్స్ట్ ఓకే. నాసా, ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ పేరేంటి?
25 ఆన్సర్ ఆప్షన్ 3 అండి నిసార్. ఏంటండి నిసార్ అంటారు ఆ యొక్క రాడర్ పేరు. నెక్స్ట్ వన్, ఇంద్ర 2018 నావీ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఇంద్ర 2018 నావీ విన్యాసాలు 26 ఆప్షన్ 2 అండి విశాఖపట్నంలో. నెక్స్ట్ వన్, క్షీరదాల విభాగానికి చెంది ఉండి ఈకలు లేకుండా గుడ్లు పెట్టే క్షీరదాలు ఏవి? ఆప్షన్ 4 1 మరియు 2 అండి. ఎకిడ్నా మరియు సముద్రపు గుర్రము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంధనాల నిల్వ ఉన్న శక్తి డాష్ శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి డాష్ శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ 4 యాంత్రిక శక్తి. నెక్స్ట్ వన్, ఇనుము తుప్పు పట్టడం అనేది డాష్ మార్పు. ఏం మార్పు అండి ఇనుము తుప్పు పట్టడం అనేది? ఆప్షన్ 2 రసాయన మార్పు. శాశ్వతమైనదండి ఇది. ఓకేనా, రసాయన మార్పు శాశ్వతమైనది ఇనుము తుప్పు పట్టడం. కంప్యూటర్లో ఉపయోగించే బిట్ అనగా ఏంటి? బిట్ ఆన్సర్ ఆప్షన్ 3 బైనరీ డిజిట్ అండి. బైనరీ డిజిట్. పిక్సెల్ యొక్క పూర్తి పేరు ఏంటి? పిక్సెల్ యొక్క పూర్తి పేరు ఆప్షన్ 1 పిక్చర్ ఎలిమెంట్ అంటారండి. పిక్చర్ ఎలిమెంట్. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతము పడమర నుంచి తూర్పుకు వాలినట్లు కనిపించుచున్న దాని సరాసరి వాలు చాలా వరకు సమతలంగా ఉంటుంది. ఈ వాక్యానికి సరితూగు దానిని గుర్తించండి. ఏంటండి ఆన్సర్ ఆప్షన్ 3 అండి గంగా సింధు మైదానాలండి. ఈ ప్రాంతము పడమర నుంచి తూర్పుకు వాలినట్లుగా కనిపిస్తున్న దాని సరాసరి వాలు చాలా వరకు సమతలంగానే ఉంటుందండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. చూద్దాం. 33వ ఆప్షన్ 3 అండి 1 మరియు 2 సరైనవి అండి. చూద్దాం. ద్వీపకల్ప భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయు ప్రాంతం పశ్చిమ కనుమలు 250 నుంచి 300 సెంటీమీటర్లు ఉంటుందండి. పశ్చిమ కనుమలు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయు ప్రాంతము మేఘాలయలోని మాసిన్రామ్ 1441 సెంటీమీటర్ల వర్షపాతము ఇక్కడ సంభవిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం ఏది క్రింది వాటిలో? అత్యధిక జనసాంద్రత 34 ఆప్షన్ 4 అండి మొనాకో అండి. మొనాకో. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. వృద్ధాప్యంలో తమ పిల్లల సేవలను పొందడము, ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు, ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు, పెన్షన్ పొందే హక్కు. సో ఏంటిది 1 by 1 చూద్దామండి. ముందుగా వృద్ధాప్యంలో తమ పిల్లల సేవలను పొందడం అనేది నైతికపరమైన హక్కు అండి. ఏంటిది? నైతికపరమైన హక్కు. నెక్స్ట్, ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు అనేది ఆప్షన్ 4 చట్టబద్ధమైన హక్కు. నెక్స్ట్, ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు రాజకీయ హక్కు. పెన్షన్ పొందే హక్కు అనేది ఆప్షన్ 2 ఆర్థికపరమైన హక్కుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించము. ఆర్టీడీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్. వీటి యొక్క ఈ పార్టీల యొక్క గుర్తులు ఏవి అని అడుగుతున్నారండి. సింపుల్. 1 by 1 చూద్దాము. ముందుగా ఆర్టీడీ హరికేన్ లాంతర్ అండి. హరికేన్ లాంతరు. నెక్స్ట్ వన్ చూద్దాం. సమాజ్వాదీ పార్టీ ఆప్షన్ 2 సైకిల్ అండి. ఓకే. తృణమూల్ కాంగ్రెస్కి ఏంటంటే ఆప్షన్ 1 గడ్డి మరియు పూలు. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏంటండి? ఆప్షన్ 4 అండి కళ్ళజోడు లోక్దల్. ఇండియన్ నేషనల్ ఫ్రంట్ అండి. కళ్ళజోడు ఇండియన్ నేషనల్ లోక్దల్ అంటారు. కళ్ళజోడు అండి దీనికి. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించము. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన్న. వీరి యొక్క ప్రముఖ గ్రంథాలు ఏంటి అనేది క్వశ్చన్. మరి ఆన్సర్ చూద్దామండి. అల్లసాని పెద్దనది మను చరిత్ర. ఏంటండి? మను చరిత్ర. నంది తిమ్మనది ఏంటండి? ఆప్షన్ 4 పారిజాత అపహరణము. ఏంటండి? పారిజాత అపహరణము. అయ్యలరాజు రామభద్రుడి యొక్క రచన రామాభ్యుదయము. ఏంటది? రామాభ్యుదయము. ఆప్షన్ 1. పింగళి సూర్ అన్నది కళా పూర్ణోదయం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించము. సో ఇందులో సరికాని వాక్యాలు ఏంటి అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే సరికాదు, ఏ సి సరైనది. చూద్దాం. విజయనగర
రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలించిన రాజు రెండవ వెంకటపతి రాయలు. మరి ఇతని పాలనా కాలంలో ఆంధ్రా తీరంలో డచ్ వారు బ్రిటిష్ వారు తమ మొట్టమొదటి స్థావరాలను నిర్మించారు. సో రెండు కూడా సరైనవిగా మనం చెప్పుకోవచ్చు. బి అనేది తప్పు. నెక్స్ట్ వన్, రాష్ట్రాల మధ్య ఉండే ధరల వ్యత్యాసం బట్టి ఆయా రాష్ట్రాల వినియోగ ధరల సూచి ఆధారంగా పేదరికమును గణించాలని సూచించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 లగ్డావాలా కమిటీ అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, మన దేశంలో మొట్టమొదటి వ్యవసాయ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏంటి? 1993 సంవత్సరంలో మొట్టమొదటి వ్యవసాయ విధానాన్ని ప్రకటించడం జరిగింది మన దేశంలో. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే రియల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్లో టెస్ట్ సిరీస్ ఉందండి. ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి అన్నిటికి సంబంధించి, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ అన్నిటికి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంది. ఫుల్ కోర్సులు కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూడండి, వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.